తిరుమలలో వ్యర్థాలను బయోగ్యాస్ గా మార్చే ప్లాంట్ సిద్ధమవుతోంది. అలా తయారయ్యే గ్యాస్ ను అన్నప్రసాద వితరణ కేంద్రం, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంతో పాటు టీటీడీ వాడుతున్న ఎల్పీజీ గ్యాస్ స్థానంలో ఈ బయోగ్యాస్ ను వినియోగించడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. గోగర్భం డ్యాం సమీపంలో కాకులమాను దిబ్బ వద్ద 2.2 ఎకరాలలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీనికోసం టీటీడీ 5,80,00,000 ఇస్తుండగా మిగిలిన మొత్తంను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఖర్చు చేస్తోంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన బయోగ్యాస్ ను 2.5 కిలోమీటర్ల వరకు పైపుల ద్వారా మాతృశ్రీ తరిగొండ అన్నప్రసాద కేంద్రంకు సరఫరా అవుతుంది. అదేవిధంగా మరో 2 ప్రాంతాలకు సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. టీటీడీ వినియోగిస్తున్న ఎల్పీజీ వాడకం తగ్గించడం కోసం బయోగ్యాస్ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నారు టీడీపీ అధికారులు. తిరుమలలో సేంద్రియ వ్యర్థాలకు చెక్ పెట్టేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. డంపింగ్ యార్డ్ సమీపంలో నివాసం ఉంటున్న స్థానికులు ఇబ్బందులు లేకుండా వ్యర్థాలను తొలగింపు పనులను వేగవంతం చేస్తున్నారు. అధికారులు తిరుమలకు ప్రతిరోజు 70,000 నుంచి 1,00,000 మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు 80 టన్నుల వరకు తడి పొడి చెత్త వస్తోంది. ఇందులో తడి చెత్త 57 టన్నులు, పొడి చెత్త 22 టన్నులు సేకరిస్తున్నారు. ఈ చెత్తతో బయోగ్యాస్ తయారు చేయనున్నారు.